ఈ రోజుల్లో మ్యారేజ్ అయ్యాక గొడవ లేకుండా హ్యాపీగా ఉండడం కొంచెం కష్టమే అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటాము. అసలు పర్ఫెక్ట్ కపుల్ అనే వాళ్ళు ఎప్పుడైనా ఈ భూమి పైన ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాము. నిజమేంటంటే మ్యారేజ్ అనేది పర్ఫెక్ట్ మనుషులపైనే దేవుడు స్టార్ట్ చేశాడు. కానీ వాళ్ళు పర్ఫెక్ట్ అయినప్పటికీ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. మ్యారేజ్‌లో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు వాళ్ళు 7 మిస్టేక్స్ చేశారు. ఆ మిస్టేక్స్ చూస్తే దేవుని మాటని ఇగ్నోర్ చేయడము, టెంప్టేషన్ వచ్చినప్పుడు వివేచనను వాడలేదు, మాట్లాడాల్సిన సిట్యుయేషన్‌లో సైలెంట్‌గా ఉన్నారు. ఇద్దరిలో ఒకరు ఇష్యూని లేదా టెంప్టేషన్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు పార్ట్నర్‌తో డిస్కస్ చేయలేదు, క్లారిటీ మెయింటైన్ చేయలేదు, స్పిరిచువల్ హెల్ప్ తీసుకోకుండా ఓన్ డెసిషన్ తీసుకున్నారు, ట్రూత్‌ని హైడ్ చేశారు. వాళ్ళు పర్ఫెక్ట్ అయినా కూడా కొన్ని మిస్టేక్స్ చేసి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ చేసుకున్నారు. అంతేకాకుండా అలా చేయడం వల్ల దేవునితో కమ్యూనికేషన్ బ్రేక్ అయింది. మనం పర్ఫెక్టా కాదా అనేది మెయిన్ ఇష్యూ కాదు. హ్యాపీ మ్యారేజ్‌కి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మ్యారేజ్‌లో చేయాల్సినవేంటి, చెయ్యకూడనిదేంటి అనేది అర్థం చేసుకోవాలి. సైలెన్స్ ఈస్ డేంజరస్. మ్యారేజ్‌లో సైలెన్స్‌ని మెయింటైన్ చేస్తే పీస్‌ఫుల్‌గా ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కానీ అది డిస్టెన్స్‌ని క్రియేట్ చేస్తుంది. మాట్లాడకుండా ఉంటే మిస్‌అండర్‌స్టాండింగ్ పెరిగిపోతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మ్యారేజ్‌లో కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే, ఎక్స్‌టర్నల్ వాయిస్ అనేది డేంజర్ అని గుర్తించాలి. మ్యారేజ్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వైఫ్ హస్బెండ్ వాయిస్ కంటే కూడా వేరే వాయిస్‌కి ఇంపార్టెంట్ ఇవ్వడం. సొసైటీ ఒపీనియన్స్, ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్, ఈగో వాయిస్ ఇవి దేవుని ప్రిన్సిపల్స్ కంటే ఎక్కువైతే రిలేషన్‌షిప్ వీక్ అవుతుంది. బ్లేమ్ గేమ్ అనేది మ్యారేజ్‌ని సైలెంట్‌గా డిస్ట్రాయ్ చేస్తుంది. నీ వల్లే ఇలా జరిగింది అనే మాటలు హీలింగ్‌ని ఆపేస్తాయి. కానీ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేస్తే హీలింగ్ స్టార్ట్ అవుతుంది. కపుల్స్ ఇద్దరు కూడా మనం ఇప్పుడు కలిసి ఏం చేయాలని ఆలోచించాలి. ప్రాబ్లమ్‌ని హైడ్ చేస్తే కపుల్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది. ట్రాన్స్‌పరెన్సీ అనేది పీస్‌కి ఫౌండేషన్. ఫైనల్‌గా మ్యారేజ్ సేఫ్‌గా ఉండాలి అంటే క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఔట్ సైడ్ వాయిసెస్ లిమిటెడ్‌గా ఉండాలి. రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయాలి. లైఫ్‌లో గాడ్‌ని సెంటర్‌గా పెట్టుకొని డెసిషన్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే ప్రేమని, ట్రస్ట్‌ని, పీస్‌ని మళ్ళీ రీస్టోర్ చేయడం పాసిబుల్ అవుతుంది.